సో హైట్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన వీడియో అనమాట. సో బాస్టర్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఆల్సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? మెయిన్గా ఏంటంటే, చాలా వరకు మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో అంట చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. సో బాస్టర్ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ వచ్చేసింది అంటున్నారు కొంతమంది. అది నిజమాక చూద్దాం ఒకసారి. మీరు ఇక్కడ చూస్తే అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏంటంటే, ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రాదని చెప్పేసి కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో మీరైతే బేల్ట్గా ఉండండి, ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు. యూట్యూబ్లో అంట వాళ్ళ వ్యూస్ కోసం చేస్తూ ఉంటారు. ఓకేనా? బట్ మీరు మాత్రం అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. సో వెబ్సైట్ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా యూఆర్ఎల్. సో క్లిక్ చేయగానే మీకు ఏపీ వాళ్ళకి ఏపీ ఉంటుంది, బాసరా వాళ్ళకి బాసరా ఉంటుంది అనమాట. సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఎప్పుడు రావచ్చు అంటే, ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది వచ్చేసిందే. సో బాసరా వాళ్ళకి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్గానే వచ్చేసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఈసారి ఆంధ్ర వాళ్ళతో పోల్చుకుంటే బాసరా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇంటర్నల్ రీజన్స్ ఏమైనా కావచ్చు, లేకుంటే కాలేజ్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా కావచ్చు, లేకుంటే టెక్నికల్ ప్రాబ్లం కూడా కావచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ద ఆర్జుకేటీ బాసరా అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ హ్యాస్ నాట్ బీన్ రిలీజ్ ఎట్. సో ఫర్ లేటెస్ట్ అప్డేట్ ప్లీజ్ రిఫర్ టు ద అఫీషియల్ యూనివర్సిటీ వెబ్సైట్ అని చెప్పారు. ఓకేనా? సో ఇంకా చూడండి, అండ్ రిఫార్మ్ ఫ్రమ్ ట్రస్టింగ్ సోషల్ మీడియా ఆర్ అన్అఫీషియల్ సోర్సెస్ అంట. మీనింగ్ ఏంటి? ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు, నమ్మి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి, ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్తే ఎవరు నమ్మొద్దు అని చెప్పి అఫీషియల్గా వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ మేబీ మంత్ ఎండింగ్ కానీ ఇంకొక 1 వీక్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనుక లేట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ, లేకుంటే కాలేజ్ స్టార్ట్ అయ్యే డేట్ కానీ కొంచెం ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అంత లేట్ అయితే చెయ్యరు, వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో మనకంటే పెద్దవాళ్ళే కాబట్టి సో వాళ్ళు ఒక చర్చ తీసుకొని ఒక డెసిషన్ తీసుకొని మనకైతే అది రివీల్ చేస్తారు డేట్ అనేది ఎప్పుడని చెప్పేసి. అది చేయగానే నేనైతే ఖచ్చితంగా వీడియో ఛానల్లో వీడియో వస్తుంది. ఓకేనా? అండ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా ఓకేనా, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మేబీ నెక్స్ట్ వీడియో కానీ బాసరా ట్రిపుల్ ఐటీ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఒక వీడియో వస్తుంది. అండ్ ఆల్సో మీరు కూడా ఎవరైనా బాసరా వాళ్ళు ఏపీ వాళ్ళకి రావాలనుకున్నా సరే మీకు కూడా కొంచెం ఛాన్స్ ఉందన్నమాట. ఆ కట్ ఆఫ్ మార్క్స్ చూడండి. ఐ థింక్ ఎక్స్పెక్టెడ్ 590+ ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది, నూజివీడు కానీ ఆర్కే వ్యాలీ కానీ. ఎందుకంటే ఆ బాసరాను, నూజివీడు, ఆర్కే వ్యాలీ 3 ఒకేలా ఉంటాయి. ఓకేనా? సో మీరు చూసుకుంటే మీకు ఇది బేసిక్ ఐడియా ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 కూడా మనకి ఒక టైం పెట్టాడు కాబట్టి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ 3 ఒకేలా ఉంటాయి. బట్ నెయిదర్ ఈ ఒంగోలు, శ్రీకాకుళం వదిలేసి మిగతా 3 బాగానే ఉంటాయి, ఎందుకంటే ఒకసారి పెట్టినావు కాబట్టి. ఓకేనా? ఇది వీడియో ఇంకా లాక్ చేయడం అనుకోవట్లేదు. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ బాసరా గురించి తెలిస్తే నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఓకేనా? దానికోసం మన ఛానల్ని ఫ్రీక్వెంట్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మిస్గైడ్ చేయొద్దు ఎవరిని, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా చెప్తున్నా, మన ఛానల్ చెప్పిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరిని మిస్గైడ్ చేయొద్దు. ఇలా వచ్చేసింది, అలా వచ్చేసింది ఎవరిని నమ్మొద్దు. ఇది వస్తే ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక దగ్గర మీరు ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటారు, ఈ క్రోమో యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు మీకు డైలీ సెర్చ్ చేసే కీవర్డ్ మీద న్యూస్ వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఒకవేళ నిజంగానే నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎలా అయితే ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ కనిపిస్తుందో అదేవిధంగా బాసరా కూడా కనిపిస్తుంది. బట్ కొన్ని డేస్ వెయిట్ చేయండి. సో యూట్యూబ్ వాళ్ళు పెడతా ఉంటారులేండి, వాళ్ళకి ఏం పనా పట్టారు, వాళ్ళు ఏదో పెడతా ఉంటారు, వచ్చేసింది చెప్పేసి. లోపలికి వెళ్తే ఏముండదు, ఇలాగే సో చెప్తూ ఉంటారు ఏదో ఒకటి. ఓకేనా? సో మీరు నమ్మకుండా మీ యొక్క వచ్చే వరకు వెయిట్ చేయకుండా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ముందుగానే రెడీ చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మనకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.